ఈ చెత్త నా కొడుకు ఒక వీడియోలో ఏమంటుండంటే బీహార్కి చెందిన ఒక 4 హిందువులంట గౌమాతని రేప్ చేసిరంట. ఇంకా ఢిల్లీలో ఒక 4 హిందువులు మేకన్ రేప్ చేసిరంట. వీని దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా? ఏం లేదు. నోటికి వచ్చింది వాగుతున్నాడు. వీని నమ్మకండి, వీడు ఒక పెద్ద ఫ్రాడ్. ఆల్రెడీ వీడు శివాజీ అన్నని టార్గెట్ చేసిండు, మళ్ళా గరికపాటి గారిని టార్గెట్ చేసిండు. ఇప్పుడు వ్యూస్ వస్తలేవని ఇప్పుడు హిందువుల్ని టార్గెట్ చేసిండు. వీడు ఒక పెద్ద గొర్రె బిడ్డ. నేను చెప్తున్నాను కదా, 420 ఒక లంగా యూట్యూబర్ ఎవడంటే వీడే. వీనంతా వేస్ట్ గాడు ఎక్కడ ఉండడు. ప్రతిసారి ఎవరినో ఒకరిని టార్గెట్ చేయడము, కాంట్రవర్సీలో జొర్రడం. వీనికి ఏం అవసరం కాంట్రవర్సీలో రావడానికి? ఇప్పుడు శివాజీ అన్న న్యూస్లో ఉన్నాడు కాబట్టి ఆయన టాపిక్ తీసుకొచ్చి ఆయన మీద మాట్లాడి అటెన్షన్ పొందుతున్నాడు. వీడిని నమ్మకండి. వీడంత దొంగనా కొడుకు ఎక్కడ నేను చూడలేదు. నిజం చెప్తున్నాను. ఎంత కోపం వస్తుందంటే, వీడు ఒక పెద్ద రేపిస్టు. అందుకే కదా ఇండియా వదిలేసి పారిపోయిండు. ఇండియాకి ఎందుకు వస్తలేడు అనుకుంటారు మీరు? పెద్ద రేపిస్ట్ వీడు. ఇండియాకి రాగానే అరెస్ట్ అయిపోతాడని వానికి తెలుసు, అందుకని వస్తలేడు వీడు. ఇప్పుడు ఏంది, హిందువుల్ని టార్గెట్ చేస్తుండు. వీనంత గలీజ్ నా యూట్యూబర్ నా లైఫ్లో నేను ఎక్కడ చూడలేదు. వీని గురించి మీరు ఏమంటారో కింద కామెంట్లో మనకు ఖచ్చితంగా రాయండి. అండ్ వీడిని ఫస్ట్ పోయి అన్ఫాలో కొట్టేసేయండి. అప్పుడు వీనికి బుద్ధి వస్తుంది.